వెల్కమ్ టు అచూస్ ఫుడీ గర్ల్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ రెసిపీ వెజ్ మష్రూమ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ దిస్ రెసిపీ. ఎందుకంటే లెట్స్ డిస్కవర్ ద ఫ్లేవర్స్ ఆఫ్ భారత్ సిరీస్లో ఈరోజు ఈ వీడియోతో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ సాటర్డే ఆర్ సండే మీరు సజెస్ట్ చేసిన రెసిపీస్ని ఈ సిరీస్లో అప్లోడ్ చేస్తుంటాను. ప్రీవియస్ వీడియోలో కుడాలి శ్రీకాంత్ గారు మష్రూమ్ కర్రీ చేయమని సజెస్ట్ చేశారు. సో ఈ వెజ్ మష్రూమ్ చపాతీకి ది బెస్ట్ కాంబో. డైట్లో ఉన్న వాళ్ళకి ఈ వెజ్ మష్రూమ్ రెసిపీ ఫుల్ ఆఫ్ వెజ్జీస్తో లోడ్ అయి ఉండటం వల్ల ఈ రెసిపీని మీరు మీ డైట్ చార్ట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఏ వెజ్ అయినా సరే మీరు దీనిలో యాడ్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన ఏ వెజ్ అయినా సరే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో బేసిక్ వెజ్ మష్రూమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్రీకి కావాల్సిన వెజ్జీస్ అన్నీ చూసేద్దాం. నేను 500 గ్రామ్స్ మష్రూమ్స్కి 2 ఉల్లిపాయలు, 3 టమోటోలు, 3 పచ్చిమిర్చి, 4 రెడ్ బీన్స్, 2 క్యారెట్స్, 1 ఆలు తీసుకున్నాను. ఆలు ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేను ఎక్కువ గ్రేవీ కోసమని 1 ఆలు వేసుకున్నాను. రెడ్ బీన్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో దాన్ని స్కిప్ చేయకండి. ఈ కర్రీలోకి వెజ్జీస్ ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలానే పిల్లలు కూడా చాలామంది వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు. ఒకవేళ మనం ఎలాగోలాగా చేసి పెట్టినా సరే పక్కన తీసి పెట్టేస్తుంటారు. అలాంటి వారందరికీ ఇలాగ చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఇలా చేసుకోవడం వల్ల ఈ కర్రీలో ఉన్న అన్ని వెజ్జెస్లోని న్యూట్రిషనల్ వాల్యూస్ పిల్లలకి అందుతాయి. అలానే త్వరగా కుక్ అవ్వడం వల్ల కర్రీ అనేది 15 to 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఆలూని మాత్రం పీల్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ బీన్స్ని మాత్రం నేను సపరేట్గా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు 500 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా పీల్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న మడ్ పార్టికల్స్ ఏమన్నా కూడా ఉంటే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల క్లియర్ అయిపోతుంది. ఆలూని మాత్రం బాగా కుక్ చేసుకోవాలి, సో దట్ మనం ఈజీగా మ్యాష్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ని మాత్రం కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలామంది వెజిటేరియన్స్కి మష్రూమ్ అనేది మంచి ప్రోటీన్ సోర్స్. ఈ కర్రీకి ఈ సైజెస్లో మష్రూమ్ అనేది సరిపోతుంది. మనం చాప్ చేసుకున్న వెజ్జీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూసారా? ఆలు, రెడ్ బీన్స్, క్యారెట్, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, టొమాటోస్. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ కర్రీకి మాత్రం ముందుగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తరువాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా కర్రీ లీవ్స్, అలానే చాప్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్స్ అండ్ రెడ్ బీన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. చూసారా? వెంటనే కుక్ అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకోవాలి. ఇక్కడ ఆలూని ముందుగానే మ్యాష్ చేసుకొని పెట్టుకున్నా, దాన్ని టొమాటోతో పాటు వేసుకోవాలి. ఇక నేను కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నానండి, కర్రీ కొంచెం థిక్గా వచ్చిందని. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. కర్రీ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే కర్రీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడాను ఎన్హాన్స్ అవుతాయి. నెక్స్ట్ మష్రూమ్స్ని కూడాను కర్రీలో యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇంకో 6 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెజ్ మష్రూమ్ రెడీ అయిపోయింది. తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. లెట్స్ డిస్కవర్ ద ఫ్లేవర్స్ ఆఫ్ భారత్ సిరీస్లోని నెక్స్ట్ సజెషన్ ఫ్రమ్ పార్దు, బోన్లెస్ చికెన్ కర్రీ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే ఆ రెసిపీని అప్లోడ్ చేస్తాను. అండ్ డైట్కి రిలేటెడ్ సిరీస్ని ఎవ్రీ మండే ఆర్ ట్యూస్డే పోస్ట్ చేస్తాను. చూసారుగా వెజ్ మష్రూమ్ని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన ఏదైనా రెసిపీని కమెంట్ చేయండి. నేను ఆ రెసిపీని
ట్రై చేసి పబ్లిష్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఫాలో చేయండి అచూస్ ఫుడీ గర్ల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, share and subscribe my channel Achu's Foodie Girl.